బ్రేకింగ్ న్యూస్ కేంద్ర బలగాల నిర్బంధం మధ్య మావోయిస్టు పార్టీకి నష్టం జరుగుద్దనే ఉద్దేశంతోనే సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నామని మాజీ మావోయిస్టు నేత ఆసన్న తెలిపారు. సాయుధ పోరాట విరమణ విషయంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బిఆర్ దాదా నాయకత్వంలోనే కింది స్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కానీ ఏకపక్షంగా లొంగిపోయి తుపాకులు అప్పజెప్పామని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. దేశవ్యాప్తంగా సాయుధ పోరాటాన్ని విరమించాలని నిర్ణయించినప్పటికీ సమాచార లోపం కారణంగానే కొంతమంది సీసీ జెడ్సీ సభ్యులు ఈ నిర్ణయాన్ని తప్పుగా భావిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆసన్నతో పాటు 200 మందికి పైగా మావోయిస్టులు ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. ఇద్దరిని తప్పుబడుతూ విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అభయ్ పేరుతో ఇటీవల ఓ లేఖ విడుదలైంది. ఈ సందర్భంలోనే లేఖలోని పలు అంశాలను ఖండిస్తూ ఆసన్న వీడియో విడుదల చేశారు. మేము ఏప్రిల్ నెలలోనే మొత్తం పరిస్థితుల్ని అన్నింటినీ గమనించి మారిన పరిస్థితులు, ఈరోజు ఉన్నటువంటి ఈ నిర్బంధము, ఈ స్థితిలో మనం పార్టీని కాపాడుకోవడము, మన విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి మనం సాయుధ పోరాట విరమణ చేయడం తప్ప మన ముందు మరొక మార్గం లేదని చెప్పనేటువంటి నిర్ణయానికి మా పార్టీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అట్లాంటి నిర్ణయానికి వచ్చి అంటే అది ఫైనల్ నిర్ణయం కాదు, అది సీసీ కోర్ మీటింగ్లో దాన్ని పెట్టి ఫైనల్ నిర్ణయం చేసుకోవాలని చెప్పనేటువంటిది అనుకోవడం జరిగింది. అయితే అప్పటి వరకు ఆగడం కాకుండా నష్టాలు జరిగే అవకాశాలు, కరెగుట్ట ఆపరేషను, మాడ్ ఆపరేషను, ఇవి ఒకటి ముందు ఒకటి వెనక, ఏది ముందు ఏది వెనక అనేటువంటి తెలియపోయినా మొత్తానికి మే జూన్ నెలలలో ఇవి జరిగే అవకాశం ఉన్నది. ఏప్రిల్ మే నెలల్లో జూన్ వరకు వర్షాకాలానికి ముందే 2-3 పెద్ద ఆపరేషన్లు జరగడానికి అవకాశం ఉన్నది అని చెప్పనేటువంటిది ఒక అంచనా లేదా కొంత సమాచారం మాకున్నది. అప్పటికి అంటే పెద్ద నష్టాలు జరగడానికి అవకాశం ఉన్నది. ఆ పెద్ద నష్టాలు జరగకుండా ముందే ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం నష్టాలు నివారించుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటి దగ్గర నుండి మేము ముందే అంటే కోరు సమావేశం, సీసీ కోర్ సమావేశం కాకముందే ఆ దిశగా ఆల్రెడీ ఒక స్టేట్మెంటు అదే దిశలో అభయ్ పేరుతోటి మార్చి 28 స్టేట్మెంటు విడుదల చేసిండ్రు. కాబట్టి దాన్ని కొనసాగింపుగా ఒక వాతావరణాన్ని మనం నిలబెట్టి చర్యలు జరగకుండా, అంటే సాయుధ బలగాల వైపు నుంచి ప్రభుత్వ సాయుధ బలగాలు అభియాన్ను ఆపేలాగా సంఘర్ష విరామ్ అనేటువంటిది చేద్దాం అని చెప్పని అట్లాంటి దానికి ఒప్పందం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా మేము అప్పుడంతా ప్రక్రియ నడిపించడం జరిగింది. అయితే అప్పుడే ఈ కామ్రేడ్స్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని అట్లాంటి అభిప్రాయాలు తీసుకోవడం తప్పు అని చెప్పినటువంటిది ఈ మధ్య జరిగినటువంటి ఒక స్పెషల్ ఎస్జెడ్సీ ప్రత్యేక సమావేశంలో కామ్రేడ్ బసవరాజు దాదా నాకు వ్యతిరేకంగా సమీక్ష తీర్మానం కూడా చేసి దాన్ని కింది వరకు తీసుకెళ్లాలని చెప్పనేటువంటిది, అంటే నిర్మాణ పద్ధతులకు భిన్నంగా సీసీ స్థాయిలో చేసినటువంటి ఈ ప్రక్రియను, సీసీ కామ్రేడ్స్ నాయకత్వంలో జరిగినటువంటి ఈ ప్రక్రియను కొంతమంది ఒక ప్రత్యేక సమావేశం పేరుతోటి ప్రత్యేక ఎస్జెడ్సీ సమావేశం పేరుతోటి దాంట్లో సమీక్ష చేయడం మన నిర్మాణ పద్ధతికి భిన్నమైనటువంటిది అని చెప్పి తెలిసి కూడా అది చేసి కిందికి తీసుకెళ్లాలనేటువంటిది తీసుకెళ్ళారు. దాన్ని అందరూ నాయకత్వ కామ్రేడ్స్ అందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళు, అక్కడ పాల్గొన్న వాళ్ళు కాకుండా మిగతా నాయకత్వ కామ్రేడ్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. నిర్మాణ పద్ధతి సరి అయినటువంటిది కాదు అనేటువంటిది. అంటే అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ కూడా సాయుధ పోరాట పక్షం చేయాలనే పక్షంలో ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా ఏకీభావంతో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే మేము అప్పుడే వీళ్ళంతా తయారైనటువంటిది, అంటే మనం ఇట్లా నిర్ణయం తీసుకోవాలి, ఇదే సరైన నిర్ణయం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అని చెప్పని తయారైనటువంటిది ఆ రోజే ఏప్రిల్ మే నెలలోనే నేను ఎస్జెడ్సీ కామ్రేడ్స్ తోటి మాట్లాడినా, ఎస్జెడ్సీ కామ్రేడ్స్ డివిసి కామ్రేడ్స్ తోటి మాట్లాడినారు, ఎస్జెడ్సీ డివిసి కామ్రేడ్స్ కలిపి కింద ఏసీపీపీసీ కామ్రేడ్స్ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అంటే మనం సాయుధ పోరాట విరమణ, తుపాకులు వదిలిపెట్టాలి అని చెప్పనేటువంటి నిర్ణయం సంబంధించినటువంటి దాని విషయాన్ని కొంత అటు ఇటుగా చర్చించి ఈ కామ్రేడ్స్ అందరూ కూడా ఆ రోజే తమ ఆమోదాన్ని తెలిపినారు, తయారైనరు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఈరోజు మళ్ళీ నిర్ణయం తీసుకున్న తర్వాత రావడం అనేటువంటిది జరిగింది. లేదు వీళ్ళు బలవంతంగా తీసుకొస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు,
అట్లాంటి స్థితి లేదు. అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు కాదు, ఎంతో డివిజన్ల అక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వ స్థాయి కామ్రేడ్స్. అనేక విషయాలు వీళ్ళకి తెలుసు, వాళ్ళు స్వతంత్రంగా నడిపిస్తూ ఉన్నారు. ఒక సతీష్ చెప్తేనో లేదంటే ఒక సోను చెప్తేనో విని భ్రమలకు గురై తప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చేటువంటి స్థితి ఈ కామ్రేడ్స్లో లేదు. అర్థం చేసుకొని ఈరోజు ఉన్నటువంటి స్థితిలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడమే సబబు సరి అయినటువంటిదని చెప్పని అర్థం చేసుకొని కామ్రేడ్స్ ఇట్లా రావడం అని చెప్పనేటువంటిది జరిగింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఒకవైపు చూస్తున్నాం ఆసన్న మాట్లాడినటువంటి మాటలు సాయుధ పోరాటాన్ని విరమించాలని ఒకవైపు నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు. మొత్తానికి కేంద్ర బలగాల నిర్బంధం అనేది సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. రైట్, కేంద్ర బలగాల నిర్బంధం ఏదైతే జరుగుతుందో దాని మధ్య మావోయిస్టు పార్టీకి ఒకవైపు నష్టం జరగొద్దు, దాని క్షేమం కోరుతూనే ఇవాళ సాయుధ పోరాటాన్ని విరమించాలని ఒకవైపు కేంద్ర కమిటీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నామని చెప్పి మాజీ మావోయిస్టు నేత ఆసన్న తెలపడం జరిగింది. సాయుధ పోరాట విరమిస్తూ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే కామ్రేడ్ బిఆర్ దాదా నాయకత్వంలోని కింది స్థాయి నుంచి ఒకవైపు అన్ని అభిప్రాయాలు స్వీకరించినటువంటి తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకి అందుబాటులో ఉన్నారు. నగేష్, ఒకవైపు ఆసన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నాము, సాయుధ పోరాటం విరమిస్తున్నాము అని చెప్పి కేంద్ర బలగాలు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దానికి సంబంధించి ఒకవైపు విజయం సాధించిందనే చెప్పొచ్చు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఖచ్చితంగా ఆపరేషన్ పగారా అనేది విజయం సాధించిందనేదే కేంద్ర ప్రభుత్వం అమిత్ షా చెప్తున్నాడు. ఇప్పటికీ పార్టీలో మావోయిస్ట్ పార్టీలో లుకలుకలు వచ్చాయి. లుకలుకలు వచ్చిన తర్వాతనే సోను దాదా అలాగే ఇప్పుడు ఆసన్న వీళ్ళందరూ లొంగిపోయే పరిస్థితి వచ్చింది. సోను దాదా వల్లనే తాను లొంగిపోలేదని చెప్పి ఆసన్న క్లారిటీ ఇస్తున్నాడు. తనతో పాటు లొంగిపోయిన 210 మందిని కూర్చుండబెట్టి ఎవరైతే పౌర హక్కుల నేతలు గడ్డం లక్ష్మణ్ గాని మిగతా వాళ్ళందరూ ఆరోపిస్తున్నట్టుగా తాము కేవలం అంటే శాంతి చర్చలకు సంబంధించిన ప్రతిపాదనే ఎన్కౌంటర్ అయిన నంబాల కేశవరావు నాటి జనరల్ సెక్రటరీ బిఆర్ దాదా అలియాస్ బిఆర్ దాదా చెప్పడంతోనే ఏప్రిల్ మే నెలలో తాము లేఖలు రాశామని చెప్పి చెప్పుకొస్తున్నాడు. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని చెప్పి తను చెప్పుకొస్తున్నాడు. అంటే బిఆర్ దాదాతో వ్యక్తిగతంగా కూడా ఈ విషయంపై మాట్లాడానని చెప్పి అంటున్నాడు. అంటే నేను తప్పు చేయలేదు, మనం తప్పు చేయలేదని కూడా తను కూర్చొని అంటే కేంద్ర కమిటీ అంతా కూర్చొని నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం చూడాలని చెప్పి కూడా వీటన్నిటికి సంబంధించి తన దగ్గర క్లియర్ గా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 18న గత చివరిసారి మే 18న బిఆర్ దాదా నుంచి కూడా ఒక లేఖ తనకు వచ్చిందని చెప్పి చెప్తున్నారు. ఆపరేషన్ అంటే గుండెకోట ఆపరేషన్ అప్పుడే మొదలైంది. 2 గంటల తర్వాతనే బిఆర్ దాదా అలియాస్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో మృతి చెందాడని చెప్పి చెప్పుకొస్తున్న పరిస్థితి. అంటే శాంతి చర్చల విషయంలో దండకార్యంలో అందుబాటులో ఉన్న కేంద్ర కమిటీల మధ్య సభ్యుల మధ్య చర్చ జరిగింది. దక్షిణ బస్తర్లో ఉన్న కామ్రేడ్లకు ఈ శాంతి చర్చల ప్రకటన వచ్చినట్టుందని చెప్తున్నాడు. అంటే బిఆర్ దాదా తనకు లేఖ పంపడం, బిఆర్ దాదా అప్పటి చీఫ్ గా పార్టీ చీఫ్ గా ఉన్నాడు కాబట్టి తదుపరి సాయుధ పోరాట విషయంలో కూడా తనతో పాటు పాలిట్ బ్యూరో సభ్యుడు దేవిజీ అంటే ప్రస్తుతం అలియాస్ తిప్పిరి తిరుపతి మావోయిస్ట్ చీఫ్ గా ఉన్నాడు. ఆ లేఖ కూడా తనకు రాశాడని చెప్తున్నాడు. మల్లోజులో తనకు టచ్ లో లేడు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను తనకు టచ్ లో లేడు. అక్టోబర్ 7వ తేదీన 2 సార్లు ఆయన కలిసిండని చెప్తున్నాడు. సాయుధ పోరాటం చేయాలనే ఎస్జెడ్జి అంటే సభ్యుల మధ్యలోనే బహిరంగంగా చర్చ జరిగిందని చెప్పుకొస్తున్నాడు. సెప్టెంబర్ 13 వరకు కూడా ఈ అంశం పైన వేచి చూసామని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు అంటే ఇవంతా కూడా అంటే మా పౌర హక్కుల సంఘ నేతలు కానీ మిగతా వాళ్ళందరూ ఆరోపిస్తున్నట్టుగా హైదరాబాద్ లో కూర్చొని ప్రకటనలు తమ మీద చేయడం ఏంటి, తమని కోవర్టులుగా పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులుగా భావించడం ఏంటని చెప్పి ఆయన అయితే ఫైర్ అవుతున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో ఆరోపణలు చేయడం ఏంటి, సైద్ధాంతికంగా మేము బాగా మాట్లాడకపోవచ్చు కానీ క్షేత్ర స్థాయిలో నిలబడి పోరాటం చేసిన వ్యక్తులమని చెప్పి తను చెప్పుకొస్తున్నాడు. దండకార్యం నుంచి వచ్చి వాళ్ళు నిజాలు తెలుసుకోవాలని చెప్పి డైరెక్ట్ గానే పౌర హక్కుల సంఘం నేతలకి సవాలు విసిరాడు. తాము ఎలాంటి ప్రమాదంలో ఉన్నామో అంటే సాయుధం హైదరాబాద్ లో ఉండి సాయుధ పోరాటం చేయాలి, అడవుల్లో ఉండి పోరాటం చేయాలని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. కానీ మా శవాలు తెలంగాణకు వస్తే వాటిపైన ఎర్రగుడ్డలు కప్పి ర్యాలీలు తీసి మమ్మల్ని హీరోలుగా చేయడం
అనేది మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. కానీ మా పరిస్థితి దయనీయంగా ఉంది. మేము ఖచ్చితంగా అంటే శాంతి చర్చలకు సంబంధించి మావోయిస్టులు ఆయుధాలు వీడాలనే ప్రతిపాదన ప్రభుత్వానికి తీసుకొచ్చినాం. అది కూడా నంబల కేశవరావు అలియాస్ దాదా మూలంగానే జరిగిందని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే నంబల కేశవరావు బతికి లేడు కాబట్టి ఇందులో నిజ నిజాలు ఎంత ఉందనేది మాత్రం ఆశను అయితే క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికైతే తనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నేతలు కావచ్చు, మావోయిస్టు మాజీలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అర్ధగంట సేపు వీడియో మాత్రం తన తోటి సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పటికే పార్టీలో ఉన్న మల్లోదుల వేణుగోపాల్ అలియాస్ సోను, ఆశన్న మిగతా సభ్యుల పైన మాత్రం తీవ్ర విమర్శలు ఇప్పటికీ కంటిన్యూగా కొనసాగుతున్నాయి. మావోయిస్టు పార్టీకి వాళ్ళు తీవ్ర ద్రోహం చేసే లొంగిపోయారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంతో వాళ్ళు ఇంతో అంతో మాట్లాడుకున్న తర్వాతనే లొంగుబాటుకు ముందుకు వచ్చారు. 40 ఏళ్ళు దాదాపుగా 4 దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో ఉండి దండకార్యంలోనే పోరాటం చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు లొంగిపోయారన్న ప్రశ్నని వీళ్ళు ఉత్పన్నం చేస్తున్నారు. కానీ దండకార్యం వేరు, తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, తాము పోరాటం చేస్తున్న తీరు వేరని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి ఆశన చేసిన వీడియో పైన కూడా ఖచ్చితంగా పౌర హక్కుల సంఘం నేతలు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఇచ్చిన సవాల్కి వీళ్ళు ప్రతి సవాల్గా ఏం మాట్లాడతారనేది కూడా చూడాల్సింది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు ఆసన వీడియో రిలీజ్ చేసినటువంటి వీడియోకి సంబంధించి కూడా ఒకవైపు విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. కానీ ఒకవైపు అయితే ఆసన చెప్తూ ఉన్నారు, మొత్తం కేంద్ర బలగంలో ఉన్నటువంటి ఆ నిర్బంధాన్ని తట్టుకోలేక మేము ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాము, మావోయిస్టు పార్టీకి ఎలాంటి నష్టం జరగకూడదని అందరం కలిసి ఏకాభిప్రాయంతోనే ఈ అభిప్రాయం తీసుకోవడం జరిగింది అని చెప్తూ ఉన్నారు.